తెలంగాణలో ఇవాళ రెండో రోజు కాంగ్రెస్ నిరసన కార్యక్రమం చేపట్టనుంది. జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తోంది. నిన్న సికింద్రాబాద్ గాంధీ విగ్రహం దగ్గర నిర్వహించిన ఆందోళనల్లో పలువురు మంత్రులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఇవాళ జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించనున్నారు. పథకాల నుంచి జాతిపిత మహాత్మా గాంధీ పేరును తొలగించడం ద్వారా ఆయన ప్రతిష్టను తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాలను ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని హస్తం నేతలు హెచ్చరించారు.